హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. ఈరోజు మనం పిఎంఏవైజి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులకు సంబంధించిన చాలా కీలకమైన తాజా ప్రభుత్వ ఉత్తర్వులు గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేమిటంటే సిమెంటు అండ్ స్టీల్ ఎలా ఉపయోగించుకోవాలి, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎంత మొత్తం వస్తుంది, తదితర విషయాలు, అనేక సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు మీకు దొరుకుతాయి. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ముందుగా మనం పిఎంఏవైజి గురించి కొద్దిగా గుర్తు చేసుకుందాం. పిఎంఏవైజి అనేది గ్రామీణ ప్రాంతంలో పేద ఇల్లు లేని కుటుంబాలకు శాశ్వత ఇల్లు కట్టించి ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న పథకం ఇది. ఆంధ్రప్రదేశ్లో పిఎంఏవైజి 2021-2022 కింద 1,79,060 ఇళ్లు మంజూరైనట్లుగా తెలుస్తుంది. కానీ చాలా చోట్ల మెటీరియల్ ధరలు పెరగడం, డబ్బులు సరిపోకపోవడం, నిర్మాణం మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ప్రభుత్వం తాజా ఉత్తర్వులను ఇచ్చింది. ఈ ఉత్తర్వుల్లో ఏముందనేది మనం తెలుసుకుందాం. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒక్కో ఇంటికి మొత్తం 1,80,000ను కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60%, అంటే 72,000. ఇది కూడా నాన్ ఐఏపీ డిస్ట్రిక్ట్లో, అంటే ప్లేన్ ఏరియాలో 72,000 ఇస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%, అంటే 48,000 ఇస్తుంది. అదే ఐఏపీ డిస్ట్రిక్ట్లో అయితే కేంద్రం వాటా 78,000, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా 52,000. ఇప్పటి వరకు నాన్ ఐఏపీ అంటే ప్లేన్ డిస్ట్రిక్ట్లో 1,60,000, ఐఏపీ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో 1,30,000 ఇచ్చేవారు. ఇప్పుడు దానికి అదనంగా 1,80,000 వరకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులని జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం అదనంగా ఐఏపీ జిల్లాలకు 20,000, నాన్ ఐఏపీ జిల్లాలకు 30,000 కేటాయిస్తుంది. ఈ మొత్తమే ఇప్పటి వరకు చాలా మందికి పెద్ద సమస్యగా ఉండేది. అది ప్రభుత్వం గ్రహించి వారికి మరికొంత ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ముందుగా ఈ డబ్బు నగదు రూపంలో మాత్రమే పరిమితంగా ఉపయోగించవలసి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం పెద్ద మార్పు తీసుకొచ్చింది. అదేమిటంటే దీనిని సిమెంటు, స్టీలు, ఇతర కన్స్ట్రక్షన్ సంబంధించిన సామాగ్రిని తీసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. అలాగే దీంతో పాటు ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా 90 పని దినాలకు మొత్తం 18,000, మరియు ఎస్బిఎం ద్వారా అంటే టాయిలెట్ నిర్మాణానికి 12,000, అంటే మొత్తంగా కలిపి 30,000. అంటే టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారునికి 1,80,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఏదైతే స్టేటు అదనంగా సేరిస్తుందో ఆ అమౌంట్ను సిమెంటు, స్టీలు, అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్గా ఉపయోగించుకునే వీలును కల్పించింది. ఇక్కడ ఐఏపీ జిల్లాలు అనేవి పాత, అంటే ఓల్డ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను ఐఏపీ జిల్లాలు అంటారు. మిగిలిన ప్రాంతాలను నాన్ ఐఏపీ జిల్లాలుగా గుర్తించడం జరిగింది. అడిషనల్ స్టేట్ షేరు ఎవరికి వర్తిస్తుందంటే పిఎంఏవైజి 2021-22 లబ్ధిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే అప్పుడు ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో వారికి మరింత ఆర్థికంగా సపోర్టును ప్రభుత్వం అందిస్తుంది. ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు. మనకు హౌసింగ్ వెబ్సైట్లో సిమెంటు, స్టీలు, అదర్ మెటీరియల్ కోసం ఎంపీఆర్ఓ లేదా సిఆర్ఓ జనరేట్ చేసే సదుపాయాన్ని ఇవ్వడం జరిగింది. అంటే బయట కొనాల్సిన అవసరం లేదు, బిల్లుల కోసం తిరగాల్సిన పని లేదు, ప్రభుత్వం సరఫరాతోనే మెటీరియల్ వస్తుంది. స్పెషల్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. మెటీరియల్ సరఫరా అయిన తర్వాత దానికి అనుగుణంగా స్పెషల్ ఎఫ్ఐఆర్ ద్వారా డబ్బు రిలీజ్ చేస్తారు. ఇది లబ్ధిదారులకు, హౌసింగ్ అధికారులకు ఇరువురికి చాలా సులభంగా ఉంటుంది. లబ్ధిదారులకు కలిగే లాభాలు ఏంటంటే ఈ కొత్త నిర్ణయం వల్ల ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకోవచ్చు, మార్కెట్ రేట్ల భారం తగ్గుతుంది, నాణ్యమైన సిమెంటు, స్టీలు లభిస్తుంది, మధ్యలో పనులు ఆగిపోయే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. పేదలకు ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. పిఎంఏవైజి లబ్ధిదారులు అందరూ మీ గ్రామంలోని
హౌసింగ్ అధికారులను సంప్రదించి ఆన్లైన్లో మెటీరియల్ ఆప్షన్ గురించి తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్ల కోసం మా ఎస్బీ ఇన్ఫో ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.